శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరానని. అంటే రామనామ జపం అనేది భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అఖండ భారతదేశం అంటారు. అంటే పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. సో రాముని మాట ఇవాళ వేద వాక్కు. ఎక్కడ రాముడు అడుగడినాడో ఆ ప్రాంతం అంతా కూడా సువిశాలమైనటువంటి భారతదేశంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి రోజులు ఆ రోజుల్లో. సో ఈరోజు రామ మందిర పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ అపారం, అనిర్వచనీయం. ఇవాళ ఏ దేశ ప్రధాని కూడా, అంటే గతంలో మన దేశానికి సంబంధించిన ప్రధానులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీనికి ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ, అన్ని పార్టీలన్నీ కూడా ఈవేళ ఏకతాటిపైకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. 130 కోట్ల భారతీయులందరూ కూడా ఎప్పుడెప్పుడు శ్రీరామ మందిరం తెరుచుకోబోతుందా, వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటామా అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో రానే వచ్చింది దగ్గరికి, డేట్ కూడా అనౌన్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ విమానాలు వెళ్తున్నాయి, అన్ని రూట్స్ అన్నీ కూడా ఫీజిబిలిటీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి రాఘవులు గారు కూడా మన స్టూడియోకి వచ్చారు. సో అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని తీసుకురావడంలో భాగంగా భారత నిర్మాణం చేస్తున్నప్పుడు ఉడత ఏ విధంగా సహాయం చేసిందో, ఈవేళ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్నటువంటి అయోధ్య రామ మందిరంలో 130 కోట్ల భారతీయులందరూ కూడా తమ స్వహస్తాలతో తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంబరాన్ని అంటుతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ సంబరాన్ని షేర్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అయోధ్యపై చర్చించడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన రాఘవులు గారికి కూడా స్వాగతం పలుకుతాం. నమస్కారం రాఘవులు గారి. ఇవాళ విశ్వవ్యాప్తంగా రాముడి నామం ధ్వనిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా రామ్, జై రామ్, సీతారాం అంటున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇదొక హిందూ దేశం. సో ఈ దేశంలో మన దేవాలయం కోసమే మనం పాటుపడాల్సినటువంటి ఒక పరిస్థితి. సో బాబ్రీ ఘటన జరిగిన తర్వాత తిరిగి సుప్రీంకోర్టులో ఆర్డర్స్ రావడం, ఆలయ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు అయోధ్యను సందర్శించారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత 30 సంవత్సరాలుగా అయోధ్యకు రావడం పోవడం ఇవి నిత్యం జరుగుతున్న కార్యక్రమాలు. అయితే ఇవాళ సందర్భం ఎలాంటిది అంటే, రామ అన్న ఒక్క శబ్దంలో రకార, అకార, మకార. రా అంటే అగ్ని బీజం, ఆ అంటే ఆదిత్య సూర్య బీజం, మా అంటే చంద్ర బీజం. ఈ సృష్టిలో ప్రకాశం అందించేవి ఈ మూడే. ఈ మూడు కూడా రామ అన్న ఒక్క శబ్దంలో ఉన్నాయి. అందుకే కోటి సార్లు రామ అన్న కారణంగా శబరి సశరీరంగా స్వర్గాన్ని చేరుకుంది. వాల్మీకి ఋషిగా మారిపోయాడు. హనుమంతుడు దైవస్వరూపమై ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నారు. రామ శబ్దంలో ఉన్న అనంతమైన శక్తి. అటువంటి ఒక గొప్ప శ్రీరాముని యొక్క జీవితం, ఆ రాముణ్ణి స్మరిస్తున్న ప్రపంచ దేశాలు ఇవాళ బాలీ రామాయణం, ఇండోనేషియా రామాయణం, మలేషియా రామాయణం, ప్రపంచమంతా కూడా రామాయణాన్ని. కారణం ఏంటంటే ఇది ఒక మతం కాదు, మానవతా జీవితానికి మార్గదర్శనం చేసిన గొప్ప సూత్రాలు అందించిన మహాపురుషుడు అతను శ్రీరాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే తండ్రి ధర్మం, తల్లి ధర్మం, పితృధర్మం, సేవక ధర్మం, చివరికి రాక్షస ధర్మం, వానర ధర్మం, ఇలా ప్రతి ఒక్కరికి తన ధర్మం ఏంటో బోధించి వాటిని అమలుపరిచినటువంటి మహాపురుషుడు. అందుకే 12,000 సంవత్సరాలు రామరాజ్యం నడిచి దండించేవాడు లేడు, దండింపబడేవాడు లేడు. ఆ రకంగా ప్రతి ఒక్కరు తమ ధర్మాన్ని పాలించి సుఖశాంతులతో జీవించినటువంటి చరిత్ర అది త్రేతాయుగం. అటువంటి మహాపురుషుని యొక్క జీవితం యుగ యుగాలకు అందాలని కోరికతో తన కుమారుడు కుశ మహారాజు ఆయన నిర్మించిన దేవాలయం అది శ్రీరామ జన్మభూమిలో రామ మందిరం. అయితే మనకి ద్వాపరయుగం గడిచి కలియుగం ప్రవేశించాక 3వ శతాబ్దంలో విక్రమాదిత్య మహారాజు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు.
భవ్యమైన మందిరంగా వెలుగొందుతున్న రోజుల్లో 1528వ సంవత్సరం బాబర్ అనే ఒక విదేశీ దండయాత్రికుడు భారతదేశంలోకి వచ్చి వాడి అధ్యయనం ఏమిటంటే, ఈ దేశంలో ఈ దేవాలయాలు వ్యవస్థితంగా నడిచినట్టయితే ఈ దేశం మీద రాజ్యం ఏలడం సంభవం కాదు. కాబట్టి ఈ దేవాలయాలు పడగొట్టాలి. అందుకని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయిక, ఈ 7 కూడా పుణ్యనగరాలు. అందులో మొట్టమొదటిది అయోధ్య. కాబట్టి అయోధ్య నగరంలో ఉన్న ఈ పుణ్యభూమి, రామ జన్మభూమి మందిరాన్ని విధ్వంసం చేయడానికి గుర్రాలు, కత్తులతో వచ్చిన సైన్యం దాడి చేసింది. దాన్ని ఎదుర్కోవడం కోసం సామాన్య ప్రజలు ప్రయత్నం చేస్తే 1,25,000 మంది మొట్టమొదటి ఈ దానికి బలైపోయారు. అది అయిన తర్వాత అతని ఆలోచనలో ఈ మొఘలాయుల కాలంలో 33,000 దేవాలయాలు పడగొట్టి 3,000 దేవాలయాల పైన మసీదులు కట్టారు. ఇది నాటి చరిత్ర. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 77 యుద్ధాలు జరిగాయి. ఇందులో 4,50,000 మంది బలిదానం అయిపోయారు. అంటే మనం మళ్ళీ మందిరం కట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళు దాన్ని పడగొట్టడం, విగ్రహం పెట్టే ప్రయత్నం చేయడం, తొలగించడం, ఇలా 47 స్వాతంత్రం రాగానే ఆనాటి ఆంగ్లేయులు ఒక ఆలోచన చేశారు. ఈ దేవాలయంలో ముస్లింలు రావద్దు, హిందువులు రావద్దు అని ఒక 2 గోర్ఖాలను పెట్టాడు. అయితే 1949లో వల్లభాయ్ పటేల్ సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించారు. ఇది చూసిన స్వామి దిగ్విజయనాథ్, అంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యొక్క గురువు అవేద్యనాథ్, ఆయన గురువు గారి పేరు దిగ్విజయనాథ్. ఆయన సాక్షాత్తు శివస్వరూపంగా భావించేవారు సమాజం, అటువంటి తపోమూర్తి. ఆయన అక్కడున్న స్థానిక కలెక్టర్ కేకే నాయర్ ఆయన్ని అడిగాడు, ఏమయ్యా అక్కడ సోమనాథ మందిరం పునరుద్ధరించబడింది కదా, మరి అయోధ్య కూడా పునరుద్ధరించవచ్చు కదా నువ్వు. అతను అన్నాడు, మేము ఎంప్లాయీస్ అండి, మీరు తపస్సంపన్నులు, మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది అన్నారు. దానికి 1949 జూలై 22వ తేదీ అర్ధరాత్రి ఆ మందిరంలో అప్పటికేం లేకుండా ఒక పెద్ద వెలుగు బయటకు వచ్చింది. ఈ వెలుగు చూడగానే ఆ 2 గోర్ఖాలు కళ్ళు మూసుకొని పోయి కింద పడిపోయారు. వాళ్ళు లేచి స్పృహ తెచ్చుకునే సమయానికి లోపల ఒక దివ్యమైన బాలరాముని విగ్రహం అక్కడ వెలిసింది. అలా వెలిసిన వెంటనే ప్రజలంతా పూజలు చేయడం మొదలెట్టారు. పక్కనే ఉన్న ఫైజాబాద్ ముస్లింలు నెహ్రూ గారికి కంప్లైంట్ చేశారు, నిన్నటి వరకు ఏ విగ్రహం లేదు, ఇవాళ విగ్రహం వచ్చింది, తొలగించండి. దానికి నెహ్రూ గారు ఒప్పేసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన కలెక్టర్ కేకే నాయర్కి తొలగించమని చెప్పాడు. నాయర్ చెప్పాడు, స్వయంభూగా వెలిసిన విగ్రహాన్ని తొలగిస్తే తలబయలు చచ్చిపోతాం, ఆ పని నేను చేయను, కాదంటే రిజిగ్నేషన్ ఇస్తున్నానని రాజీనామా చేశాడు. ఇదేదో పెద్ద గొడవ అవుతుంది అని అప్పుడు ఏం చేశారు, దేవుణ్ణి పూజించడానికి పూజారి మాత్రమే లోపలికి పోవచ్చు, ప్రజలు ఎవరి లోపలికి పోకూడదని ఒక కటకట తలుపును పెట్టేసి ఆ విధంగా తయారు చేశారు. అంటే పూజారి ద్వారంలో పూజారి మాత్రమే పెడతాడు, ప్రజలు ఎవరు కూడా లోపల పోకుండా, లోపల హారతి ఇస్తే బయట తలుపుల యువతల నుంచి ప్రజలు హారతి తీసుకోవాలి. ఇది 1949వ సంవత్సరం యొక్క అయోధ్యలో మందిరం యొక్క పరిస్థితి. 1983 దాంట్లో భారతదేశం మొత్తం మీద భారతమాత గంగామాత ఏకాత్మత యాత్ర రథాలు నడిచాయి. దాని ప్రభావంలో 2.5 లక్షల గ్రామాలు, 10 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. 1984లో విజ్ఞాన భవన్లో ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ధర్మాచార్యులందరూ సమావేశమయ్యారు. అయ్యి వాళ్ళే ఉన్నారు, మనం అందరం రామనామం చెప్పుకుంటున్నాం, బాగుంది, మనమేమో భవనాల్లో ఉన్నాం, రాముడేమో జైల్లో ఉన్నాడు, ఇది సన్మానమా అవమానమా అని చర్చించుకొని ఇది అవమానం, దీన్ని తొలగించి తీరాలి అని సంకల్పించి రామజానకి రథయాత్రలు ప్రారంభమయ్యాయి. 84 నుంచి 92 మధ్యలో పాదుకా పూజలు, జ్యోతియాత్రలు, శిలా పూజలు
ఇవన్నీ కూడా జరిగి 89లో అక్కడ శంకుస్థాపన చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి మహమ్మదీల ఓట్లకి కక్కుర్తిపడి ఒక పక్షిని కూడా అయోధ్యలోకి రానివ్వను అని శపథం చేశాడు. కానీ మా అన్నయ్య అశోక్ సింఘల్ అప్పుడున్న విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వారు పిలుపునిచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శంకుస్థాపన జరిగి తీరుతుంది, ధ్వజం ఎగురుతుంది. ఆయన పిలుపుకి ములాయం సింగ్ ఏమో రోడ్లన్నీ మొత్తం బంద్ చేసి పెట్టి గ్రామాలన్నీ జైళ్ళుగా మార్చి ఆ విధంగా చేసిన 90,000 మంది అయోధ్యకు చేరుకున్నారు. అది చూసి ములాయం సింగ్ కోపం వచ్చింది. తను అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుందని జైళ్ళలో ఉన్న దొంగలకి తుపాకులు ఇచ్చి ఈ వచ్చిన 90,000 మంది మీద తుపాకీతో పేల్చడం మొదలుపెట్టారు. అటువంటి తుపాకీ తూటాలకు బలైన కొన్ని వందల మంది, అంతేకాదు కొంతమంది స్వామీజీలకి తలకు కాళ్లకు రాళ్ళు కట్టి సరైన నదిలో పడించాడు. ఇంత దుర్మార్గం జరిగింది. అప్పుడు ఈ చనిపోయిన అందరినీ సామూహికంగా దహనక్రియలు జరిపి ఆ భస్మాన్ని తీసుకొని మళ్ళీ దేశవ్యాప్తంగా భస్మ కలశ యాత్రలన్నీ నడిపారు. ఇవన్నీ తెలిసి వినగానే యావత్ దేశం అంతా ఒక్కసారి కదిలిపోయింది. 1991 ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో బోట్స్ క్లబ్లో భారతదేశంలో నుండి అన్ని జిల్లాల కార్యకర్తలందరూ 25 లక్షల మందితో సమ్మేళనం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రామ జన్మభూమి పునరుద్ధరణ జరిగి తీరాలి. అది చూడగానే ములాయం సింగ్ రిజైన్ చేశాడు. అప్పుడు కళ్యాణ సింగ్ అనే అతను ముఖ్యమంత్రిగా రావడం, దేశంలో ప్రధానిగా పివి నరసింహారావు గారు రావడం, ఇది జరిగింది. దాని తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన ఆ అవమానపు కట్టడాన్ని తొలగించేసి 4 గంటల్లో మళ్ళీ 4 గంటల్లో టెంపరీ ఒక టెంపుల్గా తయారు చేసి మళ్ళీ దేవుణ్ణి ప్రతిష్ఠ చేసి పూజ్య పెజావర స్వామీజీ హారతి ఇచ్చి ప్రారంభించారు. ఇది 1992 డిసెంబర్ 6వ తేదీ. రైట్ రాఘవల్ గారు, ఇక్కడే ఒక పాయింట్. ఇవాళ డిసెంబర్ 6 భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తారు. సో ఇవాళ మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి మన స్వాతంత్ర్యాన్ని మనం సిద్ధించుకొని దాదాపు 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి స్పాన్లో కూడా ఇవాళ బ్లాక్ డే అవసరం అంటారా? డిసెంబర్ 6 ఇంకా కొనసాగాలి. అయోధ్యలో ఆల్రెడీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. డిసెంబర్ 22 ఓపెనింగ్ ఉంది. బ్లాక్ డే అంటున్న వాళ్ళు ఎవరు? మహమ్మదీయులు. మనం శౌర్య దివస్ అంటాం. ఆ రోజుని గీతా జయంతి కూడా. అందుకని ప్రతి గీతా జయంతిని మనం శౌర్య దివస్గా మనం అంటాం. ఇది మహమ్మదీయులు బ్లాక్ డేగా మార్చుకుంటారు. ఏంటంటే ఈ వర్డ్నే తీయడానికి ఏమైనా తీపిచ్చేవచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్. ఈ వర్డ్ డిసెంబర్ 6th అన్న దీన్నే రిమూవ్ చేయొచ్చు కదా. ఏదైనా పట్టించుకుంటే దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, వదిలేస్తే దానికి అదే చచ్చిపోతుంది. కాబట్టి దాని గురించి మనం పెద్ద ఆలోచన. రైట్. ఆ రోజు ఘటన డిసెంబర్ 6 దాదాపు మీరు చెప్పినట్టుగా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ దేశమే నివ్వెరపోయినటువంటి ఒక పరిస్థితి. పర్మిషన్స్ లేకపోయినా ఎక్కడి నుంచి వచ్చారో ఆ దూతలు, రామదూతలు నేరుగా ఆలయంపై దగ్గరికి వచ్చినటువంటి బాబ్రీ మసీద్ దగ్గరికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో చాలా కాలంగా ఫైట్ జరిగింది. కోర్టులో కూడా ఎవరో సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానంలో కూడా దాదాపు 90 ఏళ్ల అడ్వకేట్ గారు కూడా అతని కళ్ళు కూడా సరిగా కొద్దిగా కనిపించకపోయినప్పటికీ ఆయన వాదించినటువంటి ఒక పరిస్థితి. ఆయన వాదనలో బలాన్ని నిర్ధారించుకున్న తర్వాత సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇలా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక పరిస్థితి. సో మహమ్మదీయులు కూడా, కొంతమంది ముస్లిమ్స్ కూడా సానుకూలంగా స్పందించి ఆలయ నిర్మాణానికి కూడా వాళ్ళ సంసిద్ధతను కూడా వ్యక్తపరిచినటువంటి ఒక పరిస్థితి. దీనంతా ఎలా చూడాలంటారు? అంటే ఒక 90-year-old మ్యాన్, చాలా మంది ఉన్నారు చేయడానికి, కానీ అతని పోరాట పటిమ ఎలాంటిది? పరాశరన్ అని ఆయన 92 ఏళ్ల అడ్వకేట్. కాళ్ళకు చెప్పులు లేకుండా కూర్చోకుండా 42 గంటలు వాదన చేసి దాంట్లో ఉన్న నిజాన్ని తేల్చారు. రెండో విషయం, చిత్రకూట్లో ఉన్న శ్రీ రామభద్రాచార్య పుట్టుకతోటే అంధుడు, కానీ అన్నిటినీ చదివాడు. ఆయన చెప్పాడు,
ఈ రామ మందిరం ఎక్కడ ఉంది, అక్కడే ఉందని ఎవరు చెప్తారు అంటే ఆయన చెప్పాడు, యజుర్వేదంలో ఫలానా శ్లోకంలో ఫలానా వాక్యంలో సరయు నదికి ఏ దిశలో ఎంత దూరాన ఉన్నది అని ఆ శ్లోకాన్ని స్పష్టం చేసి ఇది ఇవాళది కాదు. కాబట్టి ఇంత స్పష్టత వచ్చిన తర్వాత మొత్తం అంటే ఈ అర్థం లేకుండా వాదించే వాళ్ళందరి యొక్క వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని దారికి తీసుకొచ్చేసి విజయవంతంగా చట్టాలన్నింటిలో కూడా గెలుపు పొంది 2 ఏళ్ల కిందట వారు వచ్చి భూమి పూజ చేశారు. ఇవాళ 2024 జనవరి 22వ తేదీన ఒక భవ్యమైనటువంటి స్థితిలో ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇది దీనికి జరిగిన గత చరిత్ర. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయంలో కార్యక్రమాన్ని రూపొందించారు. ఏ విధంగా ఆ స్వయంభూగా వెలిసిన ఆ శ్రీరాముని దగ్గర నుంచి అక్షింతలు తయారయ్యాయి. ఆ అక్షింతల్ని మొత్తం దేశానికి పంచుతున్నారు. కారణం ఏంటంటే ఈ భవ్యమైన మందిర నిర్మాణానికి ధనసేకరణ కావాలని ఒక 40 రోజులు కార్యక్రమం తీసుకున్నారు. ఆ 40 రోజుల్లో 4,500 కోట్ల ధనం సేకరించబడింది. ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాదు, విదేశాల నుంచి ₹1 తీసుకురాదు. ఆ నియమంతో అంత ధనాన్ని దీనిపైన దీనిపైన ఒక రామ జన్మభూమి ట్రస్ట్ అనేది కూడా ఏర్పడింది. ట్రస్ట్ ఎలా ఏర్పడింది? ఆ ట్రస్ట్ లో పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉంటారా లేదా కేవలము సామాజికవేత్తలే ఉంటారా? రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది దాని పేరు. అందులో ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఉంచడానికి వీలు లేదు అనే నిర్ణయం తీసుకున్నారు. సామాజిక పెద్దలు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు తప్ప మిగతా ఎవరు కూడా ఉండకూడదు అనే విషయం కూడా స్పష్టం. అయితే ఆ కలెక్షన్ చేసే టైంలో 65 కోట్ల మంది ధనం ఇచ్చారు. ₹10 నుంచి మొదలెట్టి కోట్ల వరకు ఇచ్చారు. దాని ప్రకారం 5,25,000 గ్రామాలు వాళ్ళు సమర్పించుకున్నారు ఈ ధనాన్ని. 30 లక్షల మంది కార్యకర్తలు పనిచేశారు. వితిన్ 40 డేస్ ఇంత ధనం చేకూరడం అనేది సామాన్యమైన విషయం కాదు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందుకోసం పరిగెత్తుకొచ్చి దానం చేశారు. అయితే ఇవాళ వాళ్ళందరికీ కూడా అక్షింతలు అందాలి. అందుకని ప్రతి ఇంటికి ఈ అక్షింతల్ని మన వాళ్ళు తీసుకొని వాళ్ళ గృహానికి ఇస్తున్నారు. అయితే ఈ అక్షింతలను కూడా మనం ఏమని చెప్తున్నామంటే ఇచ్చిన సమయంలో ఒక 2 అక్షింతలు తల మీద వేసుకోండి. ఎందుకంటే భగవద్దత్తమైనటువంటి ఈ అక్షింతల్ని మీ స్వయంగా ఇంట్లో ఉన్న అక్షింతలతో కలుపుకోండి. కలిపి ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకొని ఏ శుభకార్యం జరిగినా జీవితాంతం వాటిని ఉపయోగించుకోండి. కనీసం 2 అక్షింతలు కలుపుకొని ఏ పనైనా చేయండి, శుభాలు చేకూరుతాయి అని కూడా చెప్తున్నాం. దాంతోపాటుగా ఇలాంటి ఒక రామ మందిర ఈ చిత్రాన్ని, ఈ కార్డు కూడా ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. ఇది రామ జన్మభూమి మందిరం, దివ్యమైన మందిరం. శ్రీరాముడు ఆయన సూర్యవంశం కాబట్టి ఆ ఇవన్నీ కూడా దీంట్లో ఉంచారు. దీన్ని ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి అని చెప్తున్నాం. దీంతో పాటుగా ఈ సూచనా పత్రం, ఇన్నేళ్లలో జరిగిన సంక్షిప్త గాథ, ఇప్పుడు జరుగుతున్నటువంటి భవ్యమైన మరి నిర్మాణం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఆధారంగా అక్షింతలు మొత్తం కూడా అందరికీ అందజేస్తున్నారు. ఇది ఇవాళ జరుగుతున్న, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఏంటంటే తిరుపతిలో కూడా రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకుల ఆదేశాల మేరకు అనుకోవచ్చు, లేదా విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు అనుకోవచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా వరుసగా ఒక 4-5 డేస్ ఏమైనా ప్లాన్ చేశారా? దీనికి ప్రతి దాంట్లో మనం ఏమంటున్నామంటే దునియా చెలేన శ్రీరామ్కే బినా రామ్జీ చెలేన హనుమాన్కే బినా అని. శ్రీరాముని అడుగడుగున అణువణువున హనుమంతుడు తను చేసినటువంటి పని, ఏ ధర్మ సంస్థాపన కోసం ఆయన జన్మించాడో ఆ కార్యంలో సంపూర్ణంగా సహకరించినటువంటి వ్యక్తి హనుమంతుడు. కాబట్టి హనుమాన్ చాలీసాను తీసుకొని 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అని దాన్ని ఒక సప్తాహంగా తిరుపతి నగరంలో నిర్ణయించడం జరిగింది. దానికి టీటీడీ దేవస్థానం యొక్క సహకారం కూడా, అటు కరపత్రాలు
హనుమాన్ చాలీసా ఈ పుస్తకాలు, దీంతో పాటుగా వాళ్ళు కొన్ని లాకెట్స్, సుమారుగా 1,00,000 పైన లాకెట్స్, ఇవన్నీ కూడా దేవస్థానం సహకారం అందించింది. ఎందుకంటే హనుమంతుని యొక్క హనుమాన్ చాలీసా ఎంత గొప్పదంటే తులసీదాస్ హనుమంతుడిని చూస్తూ ఆయన తయారు చేసినటువంటి హనుమాన్ చాలీసా. కాబట్టి ప్రతి వాక్యంలో ఆయన శక్తి ఏమిటో చూపించారు. కారణం ఏంటంటే శంకరుని యొక్క శక్తి, సూర్యుని యొక్క శక్తి, వాయుదేవుని శక్తి, అమ్మవారి శక్తి, సర్వస్వం కలిసి ఉన్నటువంటి ఒక మహాశక్తి స్వరూపం అతను హనుమంతుడు. ఆయన పుట్టిన స్థలం ఇక్కడ అంజనాద్రి పర్వతం అని చెప్పి వాళ్ళు పురాణాలు అనేక విషయాల్లో నుంచి దాన్ని బయటికి తీశారు. ఆకాశగంగ పక్కనే జరిగిందని, ఆ అంజనీదేవి 12 సంవత్సరాల ఆవిడ ఇక్కడ తపస్సు చేసిందని, అక్కడ గర్భం దాల్చి హనుమంతుడిని ప్రసవించిందని దానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగాలి అని అనేక మంది మహాత్ములు సంకల్పించి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. రైట్. ఫైనల్గా చెప్పండి రాఘవల్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈవేళ భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం అలాంటి ప్రాంతం, దేశం. సో ఇక్కడ ఎవరికి సాధ్యపడినటువంటి దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేస్తూ, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ₹1 కలెక్షన్స్ కూడా తీసుకోకుండా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి 65 కోట్ల పైచీలకు మంది ఇచ్చినటువంటి వితరణ నిధులతో రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మరి కొన్ని క్షణాల్లో కూడా ఓపెన్ అవుతుంది. డిసెంబర్ ఐ థింక్ సో జనవరి 22. సో ఈ నేపథ్యంలో రాఘవులు గారుగా ఇవాళ మీరు విశ్వ హిందూ పరిషత్తులో మీరు ఉండడం పట్ల, ఇవాళ దేశానికి సేవ చేస్తున్నటువంటి సేవ పట్ల వ్యక్తిగతంగా మీరు ఎలా భావిస్తున్నారు? విషయం ఏంటంటే రాముడు ధర్మ సంస్థాపన కోసం జన్మించిన అవతారం. అది ఈరోజు ఈ అక్షింతల ద్వారా, హనుమాన్ చాలీసా ద్వారా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రోచ్చారణ ద్వారా పొందిన శక్తిని ఎలా ఉపయోగించాలి? వాస్తవంగా ఆ రామ కార్యం ఇంటింట, వీధి వీధిని, గ్రామ గ్రామాన ఈ శక్తి నిర్మాణమై జరగవలసింది ఏమిటంటే, ఆ రోజున రాముడు పుట్టే నాటికి అనేక మంది ఋషులను మునులను చంపేయడం, యజ్ఞయాగాదులను విధ్వంసం చేయడం, స్త్రీలను బలాత్కరించడం, ఇటువంటి అధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రామ అవతారం నిలబడి అవన్నిటిని దూరం చేయగలిగింది. ఇవాళ మనం ఆ రామ శక్తిని తీసుకొని భారతదేశంలో లవ్ జిహాద్ను ఆపగలగాలి. అంటే మాతృదేవోభవ అన్న శక్తిని మనం అందరం కూడా చూపించగలగాలి. ఆ తల్లుల యొక్క సంరక్షణ, అలాగే గోమాత సంరక్షణ, అంటే గావో విశ్వస్య మాతరం అని చెప్తాం. అటువంటి పవిత్రమైన గోవు సంరక్షించబడాలి. మూడవది మత మార్పిళ్ళు ఆపి దేశాన్ని రక్షించుకోవాలి. మత మార్పిళ్ళ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా భారతదేశం ముక్కలైపోయింది. కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితి జరగకుండా చూడాలి. నాలుగవది వ్యసన ముక్త సమాజం, మత్తు మద పదార్థాలకు బలి కాకుండా కుటుంబాలు సంరక్షించుకునే పద్ధతి చూసుకోవాలి. ఐదవది మన అందరినీ కలిపి ఉంచేటువంటి దేవాలయాలు, అవి పవిత్రంగా, అవి సురక్షితంగా ఉండేట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ అక్షింతలు తీసుకుంటున్నామో, ఎవరైతే రాముడిని పూజిస్తున్నామో, ఆ స్పిరిట్, ఆ రకమైన భావనతోటి వాళ్ళ యొక్క జీవితం నడుపుకొని ఒక రామరాజ్యం మళ్ళీ ఇక్కడ సృష్టించబడేట్టు, దండించేవాడు, దండింపబడేవాడు అవసరం లేనటువంటి ఒక సమాజంగా మనం తయారు చేయాలి. ఆనాడు రాముడు మరి శబరిని దగ్గర తీశాడు, గుహుణ్ణి దగ్గర తీశాడు, అలాగే వానరులను దగ్గర తీశాడు, చివరికి ఒక ఉడతను కూడా దగ్గర అంటే సర్వ సమాజాన్ని ప్రేమించడం, సేవించడం, అది మనకు చేతవాలి. అది రాముడు మానవత్వానికి ఇచ్చిన ఆదర్శ స్థితి. ఆ స్థితిని మనం పొందాలి అనేటువంటి కోరికతో ఈ కార్యక్రమం. అయితే ఇక్కడ జరిగేటువంటి మనం ఈ హనుమాన్ చాలీసా పారాయణానికి ఇక్కడ నందనం రామాంజనేయులు గారని మరికొద్ది మంది ముఖ్యమైన కార్యకర్తలు, అంటే అశ్విని రాయల్, సుబ్బారావు గారని, పతంజలి శ్రీధర్ గారని, అలాంటి వాళ్ళందరూ చేకూరి ఇక్కడ ఈ సప్తాహ కార్యక్రమం జరుపుతున్నారు. దీనికన్నా ముందు 300 కోట్ల హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించిన దుర్గాప్రసాద్ స్వామి ఆయన ఇక్కడే ఉంటున్నారు. అలాంటి తపస్సంపన్నులందరూ ఇక్కడ చేరి
ఈ కార్యక్రమం రామచంద్ర పుష్కరిణిలో ఈ సప్తాహ కార్యక్రమం జరుపుతారు. అదే సమయంలో సుందరకాండ పారాయణం, అలాగే రామాయణంలో ఉన్నటువంటి కాండలు ప్రతిరోజు ఒక్కొక్క కాండ పూర్తి చేయడం, ఆ రకంగా రామనామ స్మరణతో పూర్తవుతుంది. తర్వాత 20వ తేదీన శోభాయాత్ర ఈ నగరంలో, ఎందుకంటే ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది తిరుపతి కూడా. అటువంటి తిరుపతి మహానగరం కూడా అది ఉల్లాసంతో ఈ కార్యక్రమం జరపాలని అంజనీదేవి యొక్క ఒడిలో ఉన్న బాలాంజనేయుడితో ఉన్న ఒక చిత్రం, అలాగే మరి సీతమ్మకు చూపించిన ఒక విశ్వరూపమైనటువంటి హనుమంతుని రూపం, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామితో పాటుగా నగరంలో చుట్టుపక్కల ఉన్న దేవాలయాల యొక్క ఉత్సవ విగ్రహాలతో 20వ తేదీన గొప్ప శోభాయాత్ర ఈ నగరంలో జరుగుతుంది. 21వ తేదీ ఉదయం 7 గంటలకల్లా ఎస్వి గ్రౌండ్స్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం గ్రౌండ్స్లో 7 నుంచి 9 వరకు హనుమతి యజ్ఞం, 9 నుంచి పారాయణం, 10 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ ప్రవచనాలు, అన్నప్రసాదం, ఆ రకంగా కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి మొదలెట్టి మర్నాడు ఉదయం 9 గంటల వరకు హరినామస్మరణ పూర్తి చేసి అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం యథావిధిగా పాలించాలని. అయోధ్య జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ 65 కోట్ల మంది అయోధ్యకు రాలేరు. అందుకని ఇచ్చిన సూచన ఎట్లాంటిదంటే మీరున్న ఊరే అయోధ్యగా భావించండి. ప్రతి గుడిని అలంకరించి ఆ గుడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా గుడిలో చేరి అదే రామాలయంగా భావించండి. ఒక స్క్రీన్ పెట్టుకోండి. ఆ రోజుని అయోధ్యలో జరిగేవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుతుంది. అది మొత్తం కూడా దర్శించి వాళ్ళు చెప్పే మంత్రాలు మనం కూడా పఠించి నేను అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠలో నేను భాగస్వామిని అవుతున్నానన్న ఆనందాన్ని మీరు పొందండి. ఆ రకంగా పూర్తి చేసి 12:30 కల్లా ఆ కార్యక్రమం అయిపోతే సాయంత్రం పూట ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించుకోండి. ఈ 5 దీపాల సంకేతం ఏమిటంటే 500 సంవత్సరాల నాడు రాముణ్ణి తన మందిరం నుంచి తొలగించబడ్డాడు. ఇవాళ 500 ఏళ్ళ తర్వాత మళ్ళీ సగౌరవంగా సన్మానంగా ఆయన తన యొక్క మందిరంలో ప్రవేశిస్తున్న పర్వదినం అలా భావించుకొని ఈ 5 దీపాలు వెలిగించండి. అంతేకాదు వీధులన్నీ కూడా మరి దీపాలంకరణ చేసి దీపావళి జరుపుకోండి అనే విషయాన్ని ఇచ్చారు. దాని తర్వాత మన వాళ్ళు 22వ తేదీ అక్కడ జరుగుతున్న కార్యక్రమ సమయంలోనే ఈ తిరుపతి నగరం మొత్తం కూడా అటువంటి శోభాయమానంగా దీపాలంకరణ చేయడం కోసం గ్రామ ప్రజలు నగరంలో ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు శుభ్రం చేసుకోవడమే కాకుండా ఆ దీపావళి జరుపుకోవడంలో భాగస్వాములు కావడం. అందరూ ఒక్కొక్క దేశం, ఒక్కొక్క ప్రాంతం నేను ఈ అయోధ్యకి ఏం చేయగలుగుతాను అని చూస్తున్న ఈ సమయంలో మనం ఇంట్లో ఉండి ఈ కార్యక్రమంలో నేను ఎలా భాగస్వామిని కాగలను, నేనేం చేయగలనని ఆలోచించుకోవడం. తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్లు ఈ కార్యక్రమం సందర్భంగా పంపింది. కొన్ని ప్రాంతాలు ధ్వజస్తంభం, కొన్ని ప్రాంతాలు వెండి గంటలు, ఇలాంటివన్నీ చేస్తున్నాయి. అట్లాంటి సమయంలో మనం ఏం చేయగలుగుతామని ప్రతి ఒక్కరూ కూడా అలా ఆలోచన చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం నిజంగా అది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. రాముడు ఇవాళ ప్రతి ఇంట, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ప్రవేశించి మొత్తం కూడా ఒక శక్తివంతమైన సమాజంగా తయారై సమాజ కళ్యాణానికి దోహదం చేయాలి. అది దీని యొక్క సంకల్పం. ఈ 500 ఏళ్లలో 4,50,000 మంది బలిదానం అయ్యారు అనేటువంటి సందర్భంలో ఒక్క మాట గుర్తుంచుకోవడం, వాళ్ళు ఇవాళ లేరు, కానీ మన పూర్వజన్మ పుణ్యఫలంగా ఇవాళ మనం బ్రతికున్నాం. కాబట్టి మన కళ్ళతో వాళ్ళు చూసి మనని ఆశీర్వదిస్తారు. అంతటి ఆనందంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, భవిష్యత్తులో ఏదో ఒక రోజుని ఆ మందిర దర్శనాన్ని కూడా చేసుకొని ధన్యులం అవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు రాఘవులు గారు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇష్యూని ఇవాళ తిరిగి ఈ ఏడాది ప్రారంభంలోనే దానికి ఒక జీవం పోసుకుంటుందంటే దానికి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ ఎంతో సగర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు జనవరి 22. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి ఒక పనిని ఇవాళ సుప్రీంకోర్టు కూడా చాలా వరకు దానిపైన ఫైట్ చేసినటువంటి ఒక పరిస్థితి. 92 years ఓల్డ్ మ్యాన్. సో ఆయన చేసినటువంటి ప్రయత్నం చిన్న విషయం కాదు. ఇవాళ
ఎన్ని లక్షల కోట్లు ఇచ్చే పొలిటీషియన్స్కి చూస్తాం. ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే తీసుకొని వాదిస్తున్నటువంటి ఒక పరిస్థితి రాజకీయ పార్టీ నేతలకు. కానీ అతను ₹1 కూడా ఆశించలే. కేవలం అక్కడ రామ మందిరం నిర్మాణం మాత్రమే జరగాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో తన వాదనను వినిపించినటువంటి ఒక పరిస్థితి. తన వాదనకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కూడా సానుకూలమైనటువంటి తీర్పును వెలువరించింది. సో 2 yearsలో ఈ ఆలయం కూడా కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యం. సో జనవరి 22న భారతదేశం కూడా ఒక కాంతియుతమైనటువంటి దీపాలతో వెదజల్లాలనేసి కూడా రాఘవులు గారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 5 జ్యోతులు అంటే 5 దీపాలు వెలిగించమంటున్నారు. అంటే 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాముణ్ణి తొలగించారు. ఆ రాముడు తిరిగి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు వెలుగులతో భారతదేశం నిండాలనేది విశ్వ హిందూ పరిషత్ ఆలోచన. అలాగే ప్రతి ఒక్కరి భారతీయుడు కూడా మదిలో మాట. ఏదేమైనప్పటికీ మనం జనవరి 22న ఆస్పీషియస్ డేగా కూడా కన్వర్ట్ చేసుకోబోతారు భవిష్యత్తులో. సో నిన్న మొన్నటి వరకు కొన్ని ఆలయాలకే సందర్శక ఉండే పరిస్థితుల్లో ఈవేళ అయోధ్యను కూడా లిస్టులో చేసుకోబోతున్నటువంటి ఒక పరిస్థితి మన భారతీయులకే దక్కింది. మన ఆహ్వానం మేరకు మన స్టూడియోకి వచ్చినటువంటి రాఘవులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.